హుడీ ఎందుకు ఇలా వేసుకుంటున్నారంటే హెయిర్ కూడా పడకుండా ఉంటుంది అట్లీస్ట్ వండేటప్పుడు. అలా ఏం లేదు కదా బ్రో. ఐడియా బాగుంది కానీ నువ్వు చెప్తేనే ఎందుకు అలా హెయిర్ బ్రో, హెయిర్ పడుతుంది. అటు చూడు బే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? సో ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయ్యే రీల్స్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్, నిన్న దసరా స్పెషల్ గా మేము మెంబర్షిప్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా ఫన్ ఉండబోతుంది అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండబోతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అని ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఐబొమ్మ సంచలన ప్రకటన చేసింది. ఐబొమ్మ వెబ్సైట్ లో పోలీసులను ఛాలెంజ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయట పెడతామంటూ ప్రకటించింది. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గరుందంటూ బెదిరింపులకు దిగింది ఐబొమ్మ. మీడియా, ఓటీటీలకు షాకింగ్ రివీల్ అవుతుందంటూ ఐబొమ్మ బెదిరింపు ప్రకటన చేసింది. ఇదెక్కడ వార్నింగ్ రా? ఇప్పటి వరకు పోలీసులు వార్నింగ్ ఇవ్వడం చూసినాం కానీ పోలీసులకే అయిపోమా వార్నింగ్. అదే కదా, అంటే ఎట్లా తయారయ్యారంటే, ఇప్పుడు నాకు దక్కంది ఎవరికి దక్కనివ్వను, లేకపోతే నేను పోతే నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకోవద్దా ఇలాంటి వాళ్ళే. అంటే పాపం ఐబొమ్మ ఎట్లా అంటే చాలా మందికి ఇన్ని రోజులు ఫ్రీగా సినిమాలు చూపించేసింది అనమాట. కానీ ఐబొమ్మ వాడు చాలా మంది ఏమంటారు మనుషుల హృదయాన్ని గెలుచుకుంటే ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ సపోర్ట్ ఉందండి. అదే కదా, అదే వాడు సినీ ఫైల్స్ రాబినుడు. అవునరా, మరి మేము చేస్తారు కదా. నిన్ను కమెంట్ చేసినారా? వాడు ఏమంటుండే తెలుసా, నా డేటా ఉంటే ఉండ నీ దగ్గర, నేను నీకే సపోర్ట్ చేస్తా అంటున్నాడు. అట్లా మరి వాడికి ఎంత డేటా పెట్టి ఐబొమ్మల సినిమాలు చూస్తుండే. ఒక్క ఏముంది నా దగ్గర డేటా అంటాడు. నాతో డేటా లేకనే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఉండే కదా నీ దగ్గర వస్తున్నా అంటాడు. అదే అందుకే అంత కాన్ఫిడెంట్ గా చేస్తారు. అదే కదా, పైసలు లేకనే నీ దగ్గర చూసేది, వాళ్ళు నువ్వే చేస్తావు. అంటే ఒక సైడ్ ఆఫ్ ద జనాలు అంటే సినిమా వాళ్ళ మీద తెలియని హేట్రేడ్ ఉందా అని అనిపించింది నాకు ఈ మీమ్స్ చూస్తుంటే. అంటే జనరల్ గా అంటే అందరు వానికే సపోర్ట్ చేస్తారు. కరెక్ట్, నువ్వు వేసింది కరెక్టే. అన్నా నీ వెనక మేము ఉంటాం. అదే బ్రహ్మానందం మీమ్స్ చేస్తారు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, అల్లుడు నువ్వు తగ్గొద్దు. Bueno, ya. What the hell? What games? Yeah. So I'm not to like I didn't think I'm missing so something. Not just for working. నిన్న మొత్తమయ్యా క్షమించండి సార్, నా తమ్ముడు వారి మీద పనిచేస్తున్నాడు. నేనేమో ఆన్సర్ క్షమించండి సార్, జాబ్ లేక ముందుకు ఒకప్పుడు హెచ్డి మూవీ చూసేవాడిని అన్నట్టు. అది కూడా కరెక్టే కదరా. మరి ఎంతో మంది అంటే ఆ నలుగురు మెయిన్ వాడిని కూడా కాదు, వాళ్ళ దగ్గర పనిచేసి నలుగురిని పట్టుకున్న వాళ్ళని కొట్టలేకపోతారు మన వాళ్ళు. అంటే ప్రతి ఒక్కరు అంటే ఇది ఏమంటారు అఫెండ్ అవుతారేమో కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక దాని గురించి అయినా సరే ఐబొమ్మ ఓపెన్ చేసే ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మన మిడిల్ క్లాస్ అప్పుడు ఏదో ఒక సినిమా ఖచ్చితంగా చూసే ఉంటారు. ఏదో ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ మన దగ్గర ఉండకపోవచ్చు, అది దీని ఉందని తెలిసి చూడొచ్చు. కాదు, మన డైరెక్టర్ ఆర్జీవీ ఒప్పుకుంటారా నేను పైరసీ చూస్తా అప్పుడప్పుడు అని. పైరసీ అంటే సినిమా వాళ్ళు కూడా ఓపెన్ చేస్తారు, ఎందుకంటే మా సినిమా ఏమైనా వచ్చిందా అని పాపం. అంతెందుకు అప్పట్లో ఈటీవీన్ కి మళ్ళా ఐబొమ్మకు పెద్ద యుద్ధమే నడిచింది కదా. దమ్ముంటే పట్టుకోరా ఈటీవీ పట్టుకుంటే రాసిస్తా. ఎలా పట్టుకుంటావు పార్ట్నర్? ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. ఎక్కడ ఉంటానో తెలుసా? తెలీదు. ఎవరిని కొడతానో తెలుసా? తెలీదు. మనోళ్ళు పట్టుకుర్రు. మెయిన్ హెడ్ తలకాయ లేకపోయినా చాలా తలకాయలను పట్టుకుర్రు. ఎస్, ఈ నెట్వర్క్ ని నడిపించేటోళ్ళు. సో పట్టుకురు, హాఫ్ అయితే పట్టుకురు పార్ట్నర్. ఇంకో ఒక్కని పట్టుకోవాలంతే. మెయిన్ వాళ్ళ ధైర్యం ఏంటంటే మెయిన్ గా వాళ్ళు ఉన్న ఇంటర్నెట్ లో ఉన్న అన్ని డొమైన్స్ అన్ని కొనేస్తారు. ఒకటి పట్టుకున్నా ఇంకొకటి వెళ్తుంది, ఒకటి పట్టుకున్నా ఇంకొకటి వెళ్తూనే ఉంటది వాళ్ళకి. తెలియదు పార్ట్నర్, కింద ఉన్న నలుగురు పట్టుకోరేమో, కాకపోతే అసలైన పార్ట్నర్ ఉన్నది సౌత్ ఆఫ్రికాలో. అక్కడ మనకి యాక్సెస్ లేదు, అక్కడ పట్టుకోలేము మనము. అది సౌత్ ఆఫ్రికా అని చెప్పారా?
మాకు కొన్ని బార్డర్స్ ఉంటాయి అనమాట. ఆ బార్డర్ దాటి మనం వెళ్ళలేము. సో అందులో కొన్ని కంట్రీస్ లో సౌత్ ఆఫ్రికా కంట్రీకి మనకి ఈ సైబర్ ది ఏం చేయలేమంట. సో అందుకే అక్కడ నుండి ఆపరేట్ చేస్తారు మన వాళ్ళు. అవును, ఇట్లాంటి అన్ని అక్కడ ఉండే ఉంటాయి. మనం నేను దుబాయ్ అనుకున్నా అసలు చెప్పాలంటే. అదే సౌత్ ఆఫ్రికా అంట. కానీ మా పార్ట్నర్ తలుచుకుంటే సౌత్ ఆఫ్రికా సింగం లెక్క ఏడుకని వచ్చి పట్టుకుంటాడు. ఇండియన్ పోలీస్ అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం పోలీస్ టీమ్ ని అప్రిషియేట్ చేయాలి. అండ్ అదే విధంగా ఎవరు పైరసీని ఎంకరేజ్ చేయకండి, చూడకండి, తీయకండి, షేర్ చేయకండి. అండ్ మేము ఏదో వీడియో చేస్తున్నామని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు. మీమ్స్ ఇలా ఉన్నాయో రియాక్ట్ అవుతున్నాం అంతే. ఎస్. సో దీన్ని కూడా యూజ్ చేసుకొని చాలా మంది చాలా మేమ్స్ క్రియేట్ చేశారు. సో అవి ఫన్నీగా అనిపించినాయి కాబట్టి రియాక్ట్ అవుతున్నాం అంతే. ఎస్. అదే నా కామెంట్ లో ఒక రాశాడు ఛాలెంజ్ అని. అదే నా యూ క్యాన్ క్యాచ్ మీ, దేర్ ఇస్ నథింగ్ మోర్ డేంజరస్ దెన్ ఎ మ్యాన్ హూ హాస్ నథింగ్ టు లూజ్ అని. ఎస్ అదే ఆ లైన్ మొత్తం ఇంత పెద్ద పెట్టి లాస్ట్ లో ఆ లైన్ రాసిండు ఇట్లా. నన్ను పట్టుకోవచ్చు, కాకపోతే ఏం లేనోడు దగ్గర కోల్పోవడానికి ఏం ఉండదు అని. అన్ని కోల్పోయాడు దగ్గర కోల్పోవడానికి ఇంకేం ఉండదు, దమ్ముంటే పట్టుకున్నాను. ఓ మూవీ తీయచ్చు అయితే దీని మీద. అదే కదా. అంటే బ్రహ్మాండం చూపిస్తాను. ఏమో అంటే ఇది బిగ్ బాస్ కాదు, మనకి ఏమంటారు మన మాస్క్ మ్యాన్ దొరకలేదు అంటున్నది. అందుకే రాకేష్ మాస్టర్ పెట్టారు. అదే రాకేష్ మాస్టర్ అనుకున్నా చూసి. అసలు ఈ సంజన గుండంకుల్ మీద ఎందుకు ఇన్ని అంటే ఏమంటాం ఒకటే మీమ్స్ లవ్ సాంగ్స్ వస్తున్నాయి, ఎందుకు అట్లా? ఎందుకంటే ఏదో టాస్క్ లో ఏదో ఫైట్ అవుతుంటే మధ్యలో మా గుండంకుల్ పోయి ఇట్లా ఆపుతాడు అనమాట, సపోర్ట్ చేస్తాడు. స్టార్ట్ అయ్యేది. సరైనోడు అయితే నేను అంటాడా? సపోర్ట్ చేసినందుకే హిందీ అంటే ఎట్లా అంటే ఇట్లా సంజన వచ్చి మన గుండంకుల్ లెక్క నుంచి ఉంటది అనమాట. ఒక్కడు ఒక సరైనోడు అట్లా. ఓహో గేమ్ లో ఎవరో నా నడుం గిల్లేరు, అది ఎవరో మీరు చెప్పాలి. ఇది నాట్ ఎట్ ఆల్ రైట్. నా నడువు అంత బాగుంటున్నంత మాత్రాన గేమ్ అడ్డు పెట్టుకొని ఇది పర్సనల్ అబ్యూస్ లాగా నేను ఫీల్ అవుతా. ఎవరు గిల్లారు మీకు? ఐ హావ్ క్లారిటీ. గిల్లిన తర్వాత నా చెయ్యి నడిచారు. అది వాడిలో ఏముందిరా ఎక్స్ అప్పీలు, వాళ్ళ నడుము ఎవడు గిల్లిండ్రా? ఎవరు అలా గిల్లింది? తనుజ. ఇట్లా దోసినట్టుంది. ఇవాన్యుల్ చెప్పే ప్రకారం అయితే తనుజనే. ఎందుకంటే నా చెయ్యి ఏమంటారు చెయ్యట్లేదు అన్నది అక్కడ తనుజనే. కాదు ఈ రకంగా చూసుకుంటే మా సాయి గారు బిగ్ బాస్ చూసుకుంటే వాళ్ళ నడుము ఎంత మందికి వెళ్తారో మరి. అంతలేదు, సేమ్ డైలాగ్ నా లోపల ఏముందిరా ఎక్స్ అప్పీలు నన్ను గిల్లనికి. అప్పుడు కమెంట్స్ లో చెప్తారు సాయి నడుము ఫ్యాన్స్ అయిపోయాను. ఈడో క్యారీ బ్యాగ్ ఉంటది, గిల్లడం ఉండదు. అప్పుడు ఇట్లా గుంజడం ఉంటది, దాన్ని ఇంతుంటది ఒక్కొక్కటి. దెబ్బ తగలేక కూడా నేను 2-3 గేమ్లు ఆడే నేను బాల్ చేసి నేను విన్ చేయించాను నా టీం ని. సుల్లి రీజన్స్ చెప్పక ఇక్కడ. మా విపిన్కి అర్థం కాదు పాప. వినిపించలేరా? దెబ్బ తగలేక కూడా నేను 2-3 గేమ్లు ఆడే నేను బాల్ చేసి నేను విన్ చేయించాను నా టీం ని. సుల్లి రీజన్స్ చెప్పక ఇక్కడ. ఇప్పుడు నువ్వేమన్నా సుల్లి రీజన్స్ చెప్పక ఇక్కడ. అంటే సొల్లే అన్నది కానీ మన వాళ్ళు అట్లా మాడిఫై చేసినట్టు మీ బుర్రలో అనిపించింది అంతే. మీ పాడైపోయినాయి మీ అందరి బ్రెయిన్స్. అవునవును, అర్థమైంది నీకు. సొల్లే అన్నది కానీ ఫాస్ట్ గా అనడం వల్ల అట్లా ఏదో సాయి ఒక్కసారి ఫాస్ట్ గా సొల్లు అను. వద్దులే, ఇప్పటికైనా నోరు బాగాలేదు, వేరే వినిపిస్తుంది. బిల్డప్ ఎక్కువ. 2000 4000 8000
ఆడియో మాత్రం పర్ఫెక్ట్ రా. అరే పాపం మరి అంకుల్ ప్రాక్టీస్ చేస్తాడు, ఎందుకు అట్లా హెల్లా చేస్తున్నాడు? మన హృదయకాలేము ఏదో మీమ్లో చూసిన, నేను కాలేజ్ చేస్తున్నప్పుడు నేను 50-60 పుషప్స్ ఊగానే చేసేస్తుండే అని అన్నాడు. ఇప్పుడేంద్రా నీ పుషప్స్ అయినాయి అవి. అది కూడా 50 కూడా కదా 5 చేసినట్టున్నాడు. అంటే పాపంలో ఏజ్ అవుతున్నా కొద్దిగా కరెక్ట్. ఏం చేస్తాం. హుడీ ఎందుకు ఇలా వేసుకున్నారంటే హెయిర్ కూడా పడకుండా ఉంటుంది అట్లీస్ట్ వండేటప్పుడు. అక్కడ ఏం లేదు కదా బ్రో. ఐడియా బాగుంది కానీ నువ్వు చెప్తేనే ఎందుకు అక్కడ హెయిర్ ఉంది బ్రో, హెయిర్ పడతాకి మొత్తం మర్చిపోయినట్టు నువ్వు క్లీన్ చేయవైందని పాపం. హెయిర్ పడడం కాడ హెయిర్ ఎక్కడ ఉంది బ్రో? ఎంత డెప్త్ గా ఆలోచించిండ్రా హౌస్ మేట్స్ కోసం. జుట్టు లేకపోయినా కూడా జుట్టు ఉందని ఊహించుకొని మరి హుడ్డీ వేసుకున్నాంట ఆయన. అంతే కదా. ఇప్పుడు మా దాంట్లో ఓడోస్ గారు ఇదే క్వశ్చన్ అడిగాను అనమాట, అందుకే ఫస్ట్ ఓడోస్ గారు ఎలిమినేట్ చేసాం ఈ వీడియోలో. డైరెక్ట్ ఎలిమినేటెడ్. నేను అందుకే అడిగా ఇట్లాంటి క్వశ్చన్లు. నామినేటెడ్ డైరెక్ట్ ఎలిమినేట్ అంతే. నువ్వు నైట్ నా డ్రీమ్ లో వచ్చావు. అది కూడా ఎంత డ్రీమ్ అంటే ఈ డెమోన్ కూడా నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇన్సూరెన్స్ తీసుకోండి, ఏం తీసుకొని ఇన్సూరెన్స్. కానీ రీతు చెప్పింది అట్లా నాకు కల వరకు నిజమే. ఇన్సూరెన్స్ ఏజెంట్ అది కొంచెం అబద్ధం అనిపిస్తుంది నాకు. కల్పితం లాగా. ఎప్పుడు అదే కావాలరా నీకు? కన్విన్సింగ్ గా లేదు దేవుడు బాయ్. అదే అరే మీకు వచ్చే డ్రీమ్స్ కాదురా, ఆమెకు వచ్చే డ్రీమ్ ఆమె చెప్పింది. వచ్చింది దాంట్లోనే కళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ అమ్మడం ఏదరా గలీజ్ గా. అదే కదా. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ. అలాగే